శ్రీ మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నేను మీ అను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ గర్వపడే మూమెంట్ అండి. రిపబ్లిక్ డే పరేడ్లో అక్షయ అనే అమ్మాయి మన ఆంధ్రప్రదేశ్ నుంచి ట్యాబ్లూకి సెలెక్ట్ అయ్యిందండి. ట్యాబ్లూ సెలెక్ట్ అవ్వడం అంటే అది నాట్ ఎట్ ఆల్ ఈజీ. అసలు అది ఈజీ కాదు, చాలా హ్యాపీ మూమెంట్. ఇది చాలా గర్వపడే విషయం అండి. మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక అమ్మాయి సెలెక్ట్ అయ్యి అక్కడ వరకు వెళ్ళిందంటేనే అసలు అది ఈజీ కాదు. అసలు చాలా హ్యాపీ మూమెంట్ కూడా మనందరికీ. నార్మల్గా అందులో టికెట్ కావాలంటేనే చాలా కష్టం కదా, అలాంటి తిని సెలెక్ట్ అయ్యి జ్యూరీగా వచ్చింది, థర్డ్ ప్లేస్ వచ్చిందంటే నార్మల్ విషయం కాదండి. మనం ఇప్పుడు మన అక్షయతో మాట్లాడదామా? సో ఇప్పుడు మనం మన అక్షయతో మాట్లాడదాం. హాయ్ రా, కంగ్రాట్స్. అక్షయ్, ఇది అసలు మామూలు విషయం కాదు. నువ్వు అసలు జ్యూరీగా సెలెక్ట్ అయ్యావు అంటేనే అసలు ఎలా ఫీల్ అవుతుందో చెప్పు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ నేను అక్కడికి వెళ్ళడానికి కారణమైన మా టీచర్స్, గురువులు, హేమసాయి సార్, లీలా మేడం కానీ, సంతోషి మేడం కానీ, హర్ష మేడం కానీ చాలా సపోర్ట్ చేశారు మాకు అక్కడికి వెళ్ళడం. అండ్ అక్కడ మేము వెళ్ళిన తర్వాత కూడా మాకు చాలా చక్కగా సపోర్ట్ చేస్తూ చూసుకొని మాకు అక్కడ ఏవైనా ఫెసిలిటీస్ అవన్నీ ఏర్పాటు చేసిన మా కిరణ్ సార్, కుమార్ సార్, మధు సార్, ఆ ట్యాబ్లు కూడా చాలా మోడిఫికేషన్స్ చేసి మా టీం మొత్తాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నువ్వెలా ఫీల్ అవుతున్నావు? నేను అయితే చాలా హ్యాపీ. అసలు అది ఇది మామూలు విషయం కాదు కదా, చాలా హ్యాపీగానే ఉంటుంది. మీ మదర్ ఫాదర్ అసలు ఎలా సపోర్ట్ చేశారు నీకు? ఎవరు ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు, మదరా ఫాదరా? బోత్ ఇద్దరు చిన్నప్పటి నుంచి డాన్స్ వైపు తీసుకెళ్ళి నాకు బాగా సపోర్ట్ చేశారు. ఓకే, వాళ్ళకి కూడా ఎప్పుడు థ్యాంక్స్ చెప్తుంటావా మరి? ఆఫ్ కోర్స్ చెప్పాలి. నేను నీకోసం చాలా విన్నానమ్మా. అసలు ఏంటి అవార్డ్స్ అన్నీనా? డిస్ట్రిక్ట్ లెవెల్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది బ్రహ్మకుమారి ఇస్తే. అండ్ ఆనందో బ్రహ్మ విజయనగరం అది పార్టిసిపేట్ చేసాం మేము. డిఆర్ఎం ప్రోగ్రామ్ కూడా వచ్చింది. చెస్ టోర్నమెంట్ అయినప్పుడు మేము వెల్కమ్ డాన్స్ చేసాం అక్కడ. ఇంకా చాలా లోకల్ ప్రోగ్రామ్స్ మన ఆంధ్రప్రదేశ్ ఆల్ ఓవర్గా చేసాం. చాలా ప్రోగ్రామ్స్. నీకు కూడా చాలా ఇంట్రెస్ట్ అను డాన్స్ అంటే? ఓకే, ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? 3rd స్టాండర్డ్ నుంచి నేర్చుకుంటున్నాను నేను. ఓకే, అంటే మమ్మీ డాడీ ఫోర్స్ చేస్తున్నారు అంటే వాళ్ళు మన మీద రుద్దుతుంటారు కదా, వాళ్ళ ఇష్టాలని అలా అయినా ఉందా, లేదా నీది ఇంట్రెస్టా? అలా ఏం లేదు, నేనే వెళ్ళి అడిగాను డాన్స్ నేర్చుకుంటానని చెప్పి వాళ్ళు ఎంకరేజ్ చేశారు. 3rd క్లాస్లో నీకు తెలిసిందా డాన్స్ నేర్చుకోవాలని? అంటే స్కూల్లో చాలా ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయి కదా, దాన్ని బట్టి నాకు కూడా చాలా నేను కూడా చేయాలని చెప్పి ఇంట్రెస్ట్తో నేను నేర్చుకోవాలి. 3rd అంటే మనకు అప్పుడు ఏం తెలియదు కూడా కదా. అక్షయ, నువ్వు మోడీ గారి దగ్గర, ప్రెసిడెంట్ గారి దగ్గర కూడా పర్ఫార్మెన్స్ చేసావు కదా, నువ్వు అప్పుడు ఎలా ఫీల్ అయ్యావు? అసలు నీకు భయం అనిపించలేదా కొంచెం కూడా? స్టార్టింగ్లో కొంచెం టెన్షన్ ఉండే, తర్వాత అక్కడికి వెళ్ళాక మా కొరియోగ్రాఫర్స్ వాళ్ళందరూ చాలా బాగా సపోర్ట్ చేసి మంచిగా సపోర్ట్ చేస్తారా అందరు నీకు? చాలా. అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా చాలా కోఆర్డినేట్ చేస్తూ చాలా ఇదిగా హెల్ప్ చేస్తూ స్టెప్స్ కానీ అవి ఏమైనా ఉంటే చాలా బాగా చేయించారు. అసలు పిఎం సార్ దగ్గర చేయడం అంటే చాలా గ్రేట్. ఆ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అసలు నువ్వు అంతవరకు వెళ్ళావంటేనే గ్రేట్ కదా. నువ్వు ఒక్కదానివేనమ్మా, ఇంకా సిస్టర్స్ ఉన్నారా నీకు ఎవరైనా? సిస్టర్ ఉంది, తను 8th స్టాండర్డ్ చదువుకుంది. తను కూడా డాన్స్ నేర్చుకుంటుంది, కూచిపూడి. ఓకే, యాక్చువల్గా తను కూడా సెలెక్ట్ అవ్వాలి కానీ ఏజ్ సరిపోవడం వల్ల సెలెక్ట్ అవ్వలేదు. పబ్లిక్ తను సెలెక్ట్ అయిందా? తనకి కూడా ఇంట్రెస్ట్ అని ఇలా? ఇంట్రెస్ట్. ఇద్దరు సెలెక్ట్ అయితే ఇద్దరు వెళ్ళి పర్ఫార్మెన్స్ చేస్తారనమాట. అంటే ఇంకెవరికి ఛాన్స్ కూడా ఎవరు ఇద్దరునా? ఓకే. ఇంత మిడిల్ క్లాస్ నుంచి వచ్చి నాకు అంటే మీ హౌస్ చూసా కూడా నాకు ఏమనిపించలేదు, అంత పెద్ద గొప్ప ఏమనిపించలేదు. ఇంత మిడిల్ క్లాస్ నుంచి ఇద్దరు అమ్మాయిలు ఇంత కష్టపడి ఇంతవరకు తీసుకొచ్చి, అంటే ఇది ఆంధ్రప్రదేశ్ లెవెల్ అంటే అసలు మాటలు కాదు కదా, నాట్ ఎట్ ఆల్ ఈజీ. మీ ఫ్యామిలీ కూడా ఒకసారి చూడాలనుకుంటున్నాం, మీ ఫ్యామిలీతో కూడా మాట్లాడాలనుకుంటున్నాం మేము. ఈ అవార్డ్స్ అన్ని నీవేనమ్మా? నావి కొన్ని, మా చెల్లి కూడా కొన్ని ఉన్నాయి. ఇది అవార్డు ఏదమ్మా? అది డిఆర్ఎం ప్రోగ్రామ్ చేసాం మేము. ఓకే, అక్కడ చెస్ టోర్నమెంట్ అయితే వెల్కమ్ డాన్స్ మాకు చేయమని చెప్పారు అప్పుడు 2022. ఒక అమ్మాయి మన ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా అతి కష్టంతో 3rd క్లాస్ నుంచి నేర్చుకొని చాలా కష్టంగా ఇంత సాధించిందంటే అసలు ఈజీ కాదు, అసలు మాటల్లో కూడా చెప్పలేము మనం. సూపర్ రా, నువ్వు చాలా గ్రేట్. ఇదిమా? అది బ్రహ్మకుమారిస్లోని పార్టిసిపేట్ చేశాను స్కూల్ తరఫున. అది ఇంటర్ స్కూల్ డాన్స్ కాంపిటీషన్. అది నువ్వు ఆంధ్రప్రదేశ్లోనే చేసావమ్మా, ఇంకా స్టేట్స్ కూడా ఎక్కడికైనా వెళ్ళావా? స్టేట్స్ అంటే ఢిల్లీ ఫస్ట్. ఈ టాబ్లూ పర్ఫార్మెన్సే నాది ఫస్ట్ స్టేట్. వెళ్ళడం ఫస్టే అక్కడ ఇంట్రొడక్షన్ అదిరిపోయింది అనమాట నీది. సూపర్, గ్రేట్ రా, ఫస్ట్ టైం వెళ్ళే సాధించుకుని వచ్చావు. కంగ్రాట్స్.
నువ్వు ఏ అకాడమీలో నేర్చుకున్నావు? నాట్య తరంగిణి డాన్స్ ఆఫ్ మ్యూజిక్ అండ్ స్కూల్ ఆఫ్ డాన్స్ అండ్ మ్యూజిక్. ఓకే, మీ టీచర్? హేమ సాయి సార్, లీలా మేడం, సంతోషి మేడం. అంతమంది టీచర్స్ ఉంటారా? అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు. ఓకే, రోజుకొకరు చెప్తూ ఉంటుంటారు. అందరూ ఒకేలా చెప్తారా? ఓకే, నీకు అందరికన్నా ఎవరంటే ఇష్టం? ఏ సార్, ఏ మేడం అంటే ఇష్టం? నలుగురు ఇష్టమే, అంటే ఈక్వల్ అందరూ. అందరూ నేను బాగా చూసుకుంటారా? అల్లరి చేస్తావా క్లాస్లో? ఇంట్లో అల్లరి చేస్తావా బాగా మమ్మీ డాడీకి? సో వాళ్ళందరూ ఒకేలా చూసుకుంటారు, మేడమ్స్ కూడా మంచిగా చూసుకుంటారు, అందుకని నీకు అందరూ అంటే ఇష్టం. ఇంకా వాళ్ళందరికన్నా మమ్మీ డాడీ అంటే ఇష్టమా, వాళ్ళందరూ అంటే ఇష్టమా? ఫస్ట్. ఓకే, ఇన్స్టా ఐడి ఉందమ్మా నీకు? ఉంది. ఓకే, ఇన్స్టా, ఫేస్బుక్ ఇవన్నీ వాడుతున్నారా మీరు? డాడీ మెయింటైన్ చేస్తారు అకౌంట్స్ అన్ని. ఓకే, మా వీడియోస్ అప్లోడ్ చేస్తాం. యూట్యూబ్ ఛానల్ ఏమైనా ఉందా? అక్షయ అనుష యూట్యూబ్ ఛానల్ అని ఉంటుంది. ఓకే, ఫేమసా? రీసెంట్గా క్రియేట్ చేసాము. ఓకే, సబ్స్క్రైబర్స్ ఉంటారు ఒక 300-200. ఓకే, ఇన్స్టా ఐడి నేమ్? అక్షయ అనుష. అది కూడా ఫస్ట్ నుంచి చేస్తుంటే వాడు ఫేమస్ అవుతుంది కదా చక్కగా. అంటే అంత లేదు, ఎప్పుడైనా ఫేమస్ అవుతావు, రోజుకి పోస్టర్స్ చెయ్యి, మంచిగా డాన్స్ చేసి పెట్టు, మంచిగా ఫేమస్ అవుతావు. ఫ్యూచర్లో ఇంకా చేద్దాం అనుకుంటున్నామ్మా. అసలు నీ ఏమేంటి? డాన్స్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. అందులో ఎంఏ, బిఏ, డిప్లొమా అవన్నీ చేసి మంచి డాన్సర్గా మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఆల్రెడీ నీకు మంచి పేరు వచ్చేసింది, ఇంకా మంచి పేరు తెచ్చుకుంటావు. గ్రేట్. సిస్టర్తో కూడా మాట్లాడదామా ఒకసారి? సిస్టర్, మమ్మీ అండ్ డాడీతో కూడా ఒకసారి మాట్లాడదామా? ఓకే, హాయ్ అనిషా, నీకు కూడా కాంగ్రెస్, నువ్వు కూడా సెలెక్ట్ అయ్యావు కదమ్మా. ఓకే, మరి ఎందుకు వెళ్ళట్లేదు? అంటే నాకు ఏది సరిపోక అప్పుడు సెలెక్ట్ అయ్యాను, లాస్ట్ మినిట్లో ఏది సరిపోక వద్దని చెప్పారు. ఓకే, ఇప్పుడు మీ అక్క అక్కడికి వెళ్తున్నందుకు నీకు ఎలా ఉంది చెప్పు, ఎలా ఫీల్ అవుతున్నావు అసలు నువ్వు? మా అక్క అక్కడికి వెళ్ళినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను కూడా సెలెక్ట్ అయ్యాను, బట్ నేను వెళ్ళలేదని, నేను కూడా వెళ్తే తనతో బాగుండేదని నా ఫీలింగ్. ఇప్పుడు అంటే మీ సిస్టర్ ఇంతవరకు చాలా కష్టపడ్డారు కదా, మీ ఇద్దరు ఎవరు ఎక్కువ కష్టపడతారు, ఎవరికి ఎక్కువ ఇంట్రెస్ట్? చెప్పాలంటే తనకి బాగా ఇంట్రెస్ట్, తన మీద అంటే తనకి అన్ని. అంటే నీకు ఇంట్రెస్ట్ లేదా? ఇంట్రెస్ట్ ఉంది, కానీ తన మీద ఇద్దరు నేర్చుకున్నాను నేను. అంటే కొంచెం ఓకే, తనకన్నా బాగా చేయాలి, ఒక కాంపిటీషన్ లా నేర్చుకున్నారు. ఓకే, వెరీ గుడ్. ఒకే సాంగ్ మీ ఇద్దరు చేస్తారా? బాగా చేస్తాం. ఇద్దరు కలిసి చేస్తారు, లేదంటే వేరే వేరే సాంగ్స్ ఏమైనా చేస్తారా? కలిసే చేస్తాం, కొన్ని వేరే వేరే. ఎవరు బాగా చేస్తారు? కాంపిటీషన్ కాంపిటీషన్ ఇద్దరు ఈక్వల్ గా చేస్తారా? ఓకే, వెరీ గుడ్. ఎవరు ఫాస్ట్ గా నేర్చుకున్నారు? తనే చాలా నాకన్నా లేట్గా జాయిన్ అయింది, ఇప్పుడు మాతో పాటు నేర్చుకుంటుంది. సూపర్ కదా, చాలా ఇంటెలిజెంట్ అన్నమాట. ఓకే, మీరు షోస్కి వాటికి వెళ్ళేటప్పుడు మీ మమ్మీ డాడీ వస్తారా మీతో పాటు? ఎవరు మీకు తీసుకుని వస్తారు? అన్ని మమ్మీ డాడీ. ఓకే, మీ మమ్మీ మేకప్ ఆర్టిస్టా? ఓకే, మేకప్ మీకు మమ్మీ చేస్తారు, లైక్ డాడీ తీసుకుని వస్తున్నారు జాగ్రత్తగా. ఓకే, చాలా సపోర్ట్ చేస్తారనమాట మీకు. ఓకే, అలా మీరు మీ మమ్మీ డాడీకి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు కదా? మీ ఫేస్లో స్మైల్ తెలిసిపోతుంది, మీరు బ్లష్ అవుతున్నారు మీ మమ్మీ డాడీ చెప్పేటప్పుడు. ఓకే, మనం వీళ్ళతో కూడా ఇప్పుడు మాట్లాడాము, తెలుసుకున్నాం అన్నీనా. ఇప్పుడు వీళ్ళ మమ్మీ డాడీతో కూడా ఒకసారి మాట్లాడదాం. హాయ్ అండి, మీరు అక్షయ వాళ్ళ ఫాదర్ కదా? చెప్పండి, మీ పాపని అసలు మీరు ఎలా సపోర్ట్ చేస్తారు, ఇక్కడ వరకు ఎలా తీసుకుని వెళ్ళారు? అసలు మీతో అంటే మిడిల్ క్లాస్ అసలు అక్కడి వరకు తీసుకెళ్ళడమే చాలా గ్రేట్. మీకు చాలా వర్క్స్ ఉంటాయి, మీ బిజీలో మీరు ఉంటారు, లైక్ మ్యామ్ కూడా వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. మీరు తను ఎలా డ్రాప్ చేసి తీసుకురావడం ఇవన్నీ ఎలా చేస్తున్నారు అసలు? పాప చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్టెడ్ అండి. ఓకే, తనకి క్లాసికల్ డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్పింది, జాయిన్ చేశానండి. అప్పటి నుంచి క్లాసెస్కి బాగా వెళ్ళడం, తను కూడా బాగా నేర్చుకోవడం, టీచర్స్ కూడా బాగా సపోర్ట్ చేశారు. సాయి సారు, లీలావతి మేడం, హర్ష మేడం, సంతు మేడం, ఈ నలుగురు బాగా ట్రైన్ చేశారు పిల్లల్ని. ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నదంటే కారణం ఆ మేడమ్స్ దయే. ఈరోజు ఆ పిల్ల అంత స్టేజ్కి వెళ్ళిందంటే కారణం కూడా వాళ్ళదయ్యే. అంత బాగా ట్రైన్ చేశారు పిల్లని. మీ పాపే చెప్పారు, తనందుకు తనే వచ్చి మీకు డాన్స్ నేర్చుకుంటానని అడిగేటప్పుడు అసలు మీరు ఎలా అనుకున్నారు? తను అసలు అడిగేటప్పుడు పంపిద్దాం చెప్పకూడదు అంటే సెంటిమెంట్గా ఫీల్ అవుతారని అనుకుంటాం. మాకు పాప పుట్టినప్పుడు పాప క్లాసికల్ డాన్సర్ అవుతుందని జ్యోతిష్యంలో చెప్పారండి. అంటే నిజంగా ఇది మీరు నమ్ముతారో నమ్మరో కానీ అది ఆ రోజు అన్నారన్నమాట మాకు జ్యోతిష్యులు. అంటే పాప డేట్ ఆఫ్ బర్త్ తీసుకెళ్ళి తన జాతకం ఎలా ఉందంటే తనకి కళల మీద ఇంట్రెస్ట్ ఉంటుందండి, అది నేర్పించండి,
కానీ మంచి ఫైన్ అవుతారని ఈరోజు ఆ రిజల్ట్ మేము చూస్తున్నామండి. అంటే మీ పాప ఇంతవరకు వెళ్తుందని మీరు అనుకున్నారా అసలు? నేను అనుకోలేదు, కానీ తన కష్టం అండి చాలా గ్రేట్ అది కష్టం. ఆమె ఆ ట్రైన్ చేసిన టీచర్స్ కూడా చాలా కష్టపడి, లీలామతి మేడము, సాయి సార్ చాలా బాగా ట్రైన్ చేశారండి. ప్లస్ సంతు మేడం అండ్ హర్ష మేడం గారు, వీళ్ళు కూడా చాలా బాగా ట్రైన్ చేశారు మేడం. ఈరోజు ఆ స్టేజ్లో ఉందంటే కారణం అదే మేడం. నేను జస్ట్ అసలు తను ట్యాబ్లెట్ పర్ఫార్మెన్స్ ఒకటే చేస్తుంది అనుకున్నాం. అక్కడికి వెళ్ళాక మేము అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. తనకి ఏంటంటే ఛాన్స్ దొరికి మోడీ సార్ ముందు, ప్రెసిడెంట్ ముందు డైరెక్ట్ పర్ఫార్మెన్స్ చేశారండి ఫ్యూజన్ డ్యాన్స్లో. అది చూసి మేము చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాం. అంటే ఇలా అలా కాదు, అది సడన్ గా జరిగిందా? అది సడన్ గా అంటే తను సెలెక్ట్ చేసి, మేడం సెలెక్ట్ చేసి, ఉన్న వాళ్ళలో సెలెక్ట్ చేసి తనకి ఫ్యూజన్ డ్యాన్స్ పంపించారు. తను చేసినప్పుడు అది కూడా మా పాప ఫ్రంట్ ఉండి చేయడం నేను చాలా హ్యాపీ. తను ఒక టీమ్ లో సెలెక్ట్ అయ్యారండి. ఆల్ ఇండియా టీంలోనే తను ముందు నుండి చేయడం వల్ల జస్ట్ ఇలా మోడీ గారు ఉన్నారు ఈ ఎదురుగా ఇలా చేసిందండి. అది చూసి నేను చాలా గ్రేట్ కదా అసలు. స్టేజ్ పైన నాకు ఆనందం ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అంటే అంత చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఆ వీడియో చూస్తే ఇప్పటికీ నాకు గూస్ బంప్స్ మేడం. చాలా అది మెమరబుల్ మూమెంట్ నా లైఫ్ లో. అంటే తను కూడా అంత చూస్తాను ఆ వీడియో. నైట్ మా చిన్నమ్మ అయితే తిడుతుంటది, ఎన్నిసార్లు చూస్తా ఆ వీడియో అనేసి. అవునా? అది. హాయ్ మ్యామ్, మీ పేరు? భాగ్యలక్ష్మి మేడం. ఓకే, ఇది చాలా హ్యాపీ మూమెంట్ కదా మీకు. అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడం. మా అమ్మాయి అంత దూరం వెళ్ళి సింగిల్ పర్ఫార్మెన్స్ చేసిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేమైతే మటుగా. అక్కడ టీం అందరితో వెళ్ళి తను సింగిల్గా మోడీ గారి ముందు, ప్రైమ్ మినిస్టర్ ముందు, అందరి ముందు చాలా బాగా చేసింది. మేము అసలు ఇక్కడ సాయి సార్ కానీ, లీలా మేడం గారు, వాళ్ళ గురువులు ఎవరు అసలు తనకి సింగిల్గా పర్ఫార్మెన్స్ చేస్తుంది అనుకోలేదు. కానీ అనుకోకుండా తనకి వచ్చింది చేయడం. మీరు కూడా తనతో వెళ్ళారా? మేము వెళ్ళలేదు. ఓకే, వాళ్ళ డాడీ వెళ్ళారా? వాళ్ళ డాడీ వెళ్ళలేదు. ఓకే, ఎవరు తనకి టీమ్ తో తను వెళ్ళింది? టీంతో తను వెళ్ళింది మేడం. ఓకే, మరి మీరు ఇంట్లో అన్ని చేసుకుంటూ తనకి గైడ్ చేస్తూ, తనకి మేకప్ కూడా మీరే చేస్తారు కదా ప్రతి షోలో? ఓకే, మీరు మేకప్ ఆర్టిస్టా? లేదు మేడం, ఓన్లీ పిల్లలకి మాత్రమే. పిల్లలకు మాత్రమే. వెరీ గుడ్ అండి, గ్రేట్. చాలా మీరు మీ హస్బెండ్ ఇంకా గ్రేట్ అన్నమాట. చక్కగా వాళ్ళు తీసుకొస్తారు, మేకప్ కూడా మీరే చేస్తున్నారు. సూపర్. మీ పాప మరి ఇంత ఇలా అవుతుందని మీరు అనుకున్నారా? అంటే ఫస్ట్ స్టార్టింగ్ లెవెల్లో కానీ తన ఇంట్రెస్ట్ మటు చాలా ఇంట్రెస్ట్ మేడం. ఇంకా తన మటుగా అవుతుందని మాకు తెలుసు. మీకు కూడా ఇష్టమా తను డాన్స్ చేయడం? ఇష్టం. ఓకే, అంటే అందరికి ఇష్టం ఉంది కదా, అన్ని ఫ్యామిలీస్ ఎంత ఎంకరేజ్ చేయరు, కానీ ఒప్పుకోరు కూడా ఇంట్లో డాన్స్ అంటే అంత అవసరమా, ఫస్ట్ చదువుకో, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో, అది తెచ్చుకో, జాబ్ చేయు అంటారు, కానీ డాన్స్ అంటే ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు. కానీ మీరు మీ హస్బెండ్ చాలా గ్రేట్ అండి. ఇద్దరు ఎంకరేజ్ చేస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువు, ఎడ్యుకేషన్ పెట్టమంటే తర్వాత డాన్స్ కూడా రెండు ఉండాలి కదా మేడం. అది రెండు కూడా కవర్ చేయమంటాం మేడం. అంటే ఫ్యూచర్ ప్లాన్స్ ఇంకేమన్నా అంటే ఇంకా చేపిద్దాం అనుకుంటున్నారు, లేదంటే ఇక్కడతో స్టాప్ చేద్దాం ఎందుకు అని అనుకుంటున్నారా? మరి తనకి ఇంట్రెస్ట్ ఉంటే చేపిస్తాం మేడం, తన ఇష్టాన్ని బట్టి ఏదైనా. తన ఇంట్రెస్టే మీ ఇంట్రెస్ట్ అంతే. ఓకే, అంటే మీరు ఇంకా మీరైతే అనుకుంటున్నారు కదా ఇంకా చేయాలని అనుకుంటున్నాం మేడం. ఓకే, తనకు కూడా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి తనకు కూడా చేస్తుందని మేము కూడా కానీ తను చేయాలి, ఇంకా మేము చేయాలని అనుకుంటున్నాం. మీరు కూడా దగ్గరుండి తనకు సపోర్ట్ చేసి చేపించండి. మీకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ అయినా కావాలనుకుంటున్నారా? మాకు స్పోర్ట్స్ అనే కాకుండా ఇలాంటివి కళ్ళ గురించి వాటి గురించి సపోర్ట్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మేడం. మేమైతే సపోర్ట్ చేస్తారు మేడం, చేయకుండా ఉంటారు. అంటే ఆంధ్రప్రదేశ్ లెవెల్లో తను థర్డ్ వచ్చారు అంటే చేయకుండా ఉండరు, చేస్తారు, తప్పకుండా చేస్తారని మేము కూడా అనుకుంటున్నాం. మేము అదే కోరుకుంటున్నాం మేడం. చేస్తే కూడా మాకు హ్యాపీగా ఉంటుంది. వీటికి కొద్దిగా చాలా మంది ఎంకరేజ్ తక్కువ ఉంటుంది ఇవి అని మనం అనుకుంటున్నాం, కానీ కాదు మేడం, అది నిజం కాదు. అందరూ ఎంకరేజ్ చేస్తారు. అంటే ఇంట్లో అంటే ఒప్పుకోరు పేరెంట్స్, కొంతమంది పిల్లల్ని ఆపొచ్చేమో, కానీ గవర్నమెంట్ ని తప్పకుండా సపోర్ట్ ఉంటుంది మనకి. ఇంకా చిన్న పాపను కూడా మంచిగా చేయండి, తను కూడా ఇంకా 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 పైకి తను చాలా ఫాస్ట్ గా నేర్చుకుందని చెప్తున్నారు వీళ్ళు తినకున్నా. తను మట్టుగా చాలా ఫాస్ట్ గా అక్క కంటే ముందుగా నేను నేర్చుకోవాలి, తనతో ఈక్వల్ అవ్వాలి నేర్చుకుంది. అంతే కదా, ఇద్దరు కూడా ఒకే సాంగ్ కి డాన్స్ చేశారు, అన్ని చాలా బాగా చేశారు. అది మీరు చూడండి. మీరు ఈ అవార్డ్స్ అన్ని తీసుకునేటప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు మేడం? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ప్రతి అవార్డు కూడా మీరు మంచిగా ఫీల్ అయ్యి ఉంటుంటారు కదా, హ్యాపీగా. మీ పిల్లలు కూడా చాలా గ్రేట్ అండి. మీరేలా చెప్తారా విన్ ఎలా చేస్తున్నారంటే వాళ్ళకి మీరే కాదు, వాళ్ళు కూడా చాలా గ్రేట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.
2025 సంవత్సరం జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నుండి అక్షయ అనే అమ్మాయి, విశాఖపట్నం చెందినటువంటి అక్షయ అనే అమ్మాయి రిపబ్లిక్ పేరేట్లో పాల్గొని మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చింది. చాలా గర్వంగా పడాలనుకుంటుంది ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఈ సందర్భంగా అమ్మాయిను సన్మానిస్తూ ఈ అమ్మాయి ఈ ఫాదరు సంతోష్ కుమారు, భాగ్యలక్ష్మి, వీళ్ళకి 2 అమ్మాయిలు. ఈ 2 అమ్మాయిలకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్, డ్యాన్స్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ నేనే చాలా గర్వపడ్డాను. ఈ ఇద్దరికి కూడా ఎక్కడికైనా డ్యాన్స్ నేర్పడానికి తీసుకెళ్లేటప్పుడు పేరెంట్సే దగ్గరుండి మేకప్, డ్రెస్సింగ్ అన్నీ చేసి దగ్గరుండి చాలా కేర్ తీసుకొని ఆ పిల్లలకి డ్యాన్స్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ మీద ఆ పేరెంట్స్ కూడా అదే ఇంట్రెస్ట్తో తీసుకెళ్ళి ఈ పేరు తీసుకురావడానికి కారణం ఆ తల్లిదండ్రుల కృషి కూడా చాలా ఉంది. ఈ విధంగా ఈ సందర్భంగా అభినందిస్తూ ఇంకా మరీ ఇన్నటువంటి అవార్డులు తెచ్చుకుంటూ ఈ తల్లిదండ్రులకి, ఈ విశాఖపట్నం జిల్లాకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఈ దేశానికి మంచి పేరు తీసుకురావాల్సిన మంచి ఆశిస్తున్నాను ఈ సందర్భంగా చెప్తూ చేసుకుంటాను.